పాటికి శామ్ తయారై వచ్చేయాలి. ఇంకా రాలేదేంటి? ఈ స్కామ్ ఏంటి? పెట్టించుకుని బయలుదేరింది. తీసుకెళ్దామనే? అసలు దీని స్కీమ్ ఏంటో నాకింకా రాత్రి గుర్తుంది. ఎంత కష్టపడి బయటికి తీసుకొచ్చానా నగలు నా సవరం కోసం. తలుచుకుంటేనే గుండెలు తరుక్కుపోతున్నాయి. నగలతో వస్తున్నానని నా సవరానికి మాటిస్తే అది వగలిపోయి మనసారా వచ్చేయి అంది. తీవ్ర నేను పెట్టి తీసుకుపోతే మధ్యలో నువ్వు వచ్చావు. ఎలాగైనా వేసేయాలి. నా దొంగతనాన్ని ఏదో నన్ను చేసుకునేవక మధ్యలో వచ్చి నా పెట్టె లాక్కెళ్ళావు. పోనీ నువ్వు వింటూ తిరిగిచ్చావా అంటే ఇవ్వలేదు. నువ్వు నా బాపతే అనుకున్నాను. మరి వాళ్ళేంటి కొత్తగా ఈ నగల్ని వెనక్కి ఇవ్వాలనుకుంటున్నావు? వై కమాన్ టెల్ మీ. ఓ మై గణపతి, మనోజ్ చేస్తుంటూ వచ్చేసాడు. What is doing at this time? నాకు ఈ బాక్స్లో ఏముందో తెలియకపోవచ్చు, కానీ ఇది వాల్యుబుల్ అని మాత్రం తెలుసు. ఈ ఇంట్లో నేనుండగా ఈ వజ్రపాటి ఫ్యామిలీలో వాల్యుబుల్ అయిన దేని మీదైనా ఈవల్ మనోజ్ గాడి నీడ కూడా పట్టడానికి వీల్లేదు. అది బాక్స్ అయినా మా పద్మావతి వదినైనా. ఐ వోంట్ లెట్ దట్ హ్యాపెన్. ఇలా కాదు, అట్టా తిరిగొచ్చి మాయ చేసో మంత్రమేసో ఈ బాక్స్ నా చేజిక్కించుకొని నా సవరానికి ఇచ్చేస్తా. వస్తున్నాను. హాయ్ బేబీ. ఏడెవడు? నువ్వెక్కడ దాపురించావురా స్వామి? అసలు ఈడెవడు? ఇక్కడికి ఎందుకు వచ్చాడు?